సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పెద్దేముల్ యాలాల్ మండల పరిధిలో భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన కార్యక్రమం. అగ్గనూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు. జీవన్గిలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం. తాండూరు పశు వైద్యశాలలో వైద్యులు లేక పలు ఇబ్బందుల పాలవుతున్న మూగజీవాలు. జిన్గుర్తి గ్రామంలో ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు. ఎన్నో రోజులుగా నడి రోడ్డుపైనే మురికి నీరు పట్టించుకునే నాతుడేడి, ఈ సమస్యకు పరిష్కారమే లేదా స్థానికుల ఆవేదన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పెద్దేముల్ మరియు యాలాల మండల పరిధిలోని పలు గ్రామాలలో 9వ రోజు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి బయలుదేరారు. పెద్దేముల్ మండల కేంద్రంతో పాటు గాజీపూర్, జనగాం, బుద్దారం, నాగులపల్లి తదితర గ్రామాలలో వినాయక చవితి రోజు కొలువుదీరిన వినాయకులు 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకొని గురువారం అంగరంగ వైభవంగా నిమజ్జనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు, యువకులు, భక్తులు ఆటపాటలతో కోలాటం, నృత్యాల మధ్య భక్తి శ్రద్ధలతో గణనాథులను నిమజ్జనం చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్ర, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజన కీర్తనలు, చిన్నారుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 5వ వార్డులోని సిపిఆర్ యూత్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో యువకులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం గణనాథుని నిమజ్జనం చేశారు. భయపడండి. 2,06,000 2,07,000 కందనే శోభారాణి గారు 2,07,000 2 లక్షల. యాలాల మండలంలోని హాజీపూర్ గ్రామంలో 9 రోజులు పూజలు అందుకున్న గణనాథునికి భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డు వేలంపాటలో 75,600 రూపాయలకు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని రైతులు పాడి పంటలతో తులతూగాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, విద్యార్థులకు విద్యా బుద్ధులు రావాలని స్వామివారిని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ఆదిపురం గ్రామంలో 9 రోజులు మరియు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్ యువజన ఆధ్వర్య సంఘంలో మరియు ఇక్కడ పెట్టినట్టు విఘ్నేష్ మహారాజ్ దగ్గర ఈరోజు లడ్డు నేను 79,600 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అందరికీ భగవంతుడు మరియు నిన్నలన్నీ తొలగించి ప్రజలందరికీ విశ్రామలంగా ఆశీర్వదించి పాడి పంటలు మంచిగా వండి యువకులకు అందరి పై చదువులు చదివి అందరికి ఉద్యోగాలు రావాలని కోరుతున్నాను. బాబు అవును
యాలల మండలం బెన్నూరు గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమం హనుమాన్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాటలో పాల్గొని మాజీ ఎంపీటీసీ శరణు భూపాల్ 66,000కు లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో బెన్నూరు గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేటి హనుమాన్ వినాయక ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవ కమిటీ ఈరోజు నిమజ్జనంలో భాగంగా ఈ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించి వీరికి వినాయక ఉత్సవ కమిటీ వారికి అందరికీ గ్రామ పెద్దలు, చిన్నలు, యువకులు, అందరూ ప్రతి ఒక్కరు సహకరించి ఇక్కడ దాకా ఈరోజు నిమజ్జనం తీసుకొచ్చారు. అలాగే భక్తి శ్రద్ధలతో వినాయక కమిటీ వారికి మంచిగా పూజలు నిర్వహించి ఈరోజు ఘనంగా నిమజ్జనంకు తరలి వెళ్తున్న సందర్భంగా అందరికీ గ్రామ ప్రజలందరికీ సంతోషంగా వ్యక్తం చేస్తారు. హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక ఉత్సవం సందర్భంగా మరి ఈరోజు 9వ రోజు గణపతి నిమజ్జనోత్సవం ప్రారంభం కాబోతుంది. అందులో భాగంగా ఇక వరదరాజ జోషి పంతులు గారు ఇక వినాయకులంతా కూడా గ్రామం మొత్తం పైన వినాయకులు ఇక్కడ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో పెడితే సహాయ సహకారాలు అందిస్తాం, మరి అందరం కలిసికట్టుగా చేద్దామని చక్కటి మాటను ఇక గ్రామ ప్రజలకు వారు సూచించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా చక్కగా యువకులు, ఇక పెద్దలు అందరూ కూడా ఎటువంటి భేదభావం లేకుండా బెన్నూరు గ్రామ ప్రజలందరూ ఈ ఉత్సవంలో పాల్గొన్నందుకు ఆ యొక్క విఘ్నేశ్వరుడు వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాం. వేస్ట్ చేయకుండా దాని శాశ్వత నిర్మాణానికి ఉపయోగించండి అని చెప్పి వాళ్ళకి ఆదేశానుసారంగా ఈసారి ఒక 60,000 వరకు ఈ యొక్క దేవాలయంలో లైట్లు, ఫ్యాన్లు చేసిన మరమ్మతులు చేసి వాళ్ళ ఈ యొక్క శాశ్వత నిర్మాణానికి సహకరించారు. కాబట్టి ఈ సంవత్సరం చేసినటువంటి లడ్డు కానీ, కలశం కానీ ఇంకేమో జిల్లాల విధంగా వచ్చే సంవత్సరం వరకు ఈ మనకి ఇంకో అతి పుట్ట పండుగ దుర్గా పండుగ వస్తుంది. కాబట్టి అందులో కూడా సహాయం చేసే వాళ్ళు ఉంటే ఈ పద్ధతితో ముందుగా కరెంటు ఉంది కాబట్టి ఇన్వర్టర్ తీసుకుని రావడానికి ఈ ఉత్సవాన్ని చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇంకో పని పుట్ట పని ఇక్కడ ఆగమని అది ఏమనగా చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ పక్కకు పాఠం లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కలిసి వేరే వేరే వారిలో పుట్టిన వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా సహకరిస్తే ఈ యొక్క కంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడానికి పెద్దలందరూ సహకారంతో నిర్మించడానికి మేము సంకల్పిస్తాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం మన ఊళ్ళో కూడా ఎన్ని గణపతులు ఉన్నా అన్ని గణపతులు ఆయా కేంద్రకి వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఒక్కసారి అందరూ అన్ని గణపతులు కలిసి శ్రీశైల పాదాలంలో కూడా ఆ యొక్క వినాయక నిమజ్జనం చేయడానికి కూడా మేము మీ అందరూ సహకరిస్తూ ఆ పని చేయడానికి మేము ముందు ఉంటాం. కాబట్టి ఈ యొక్క అనవసరమైన ఖర్చులతో మీరు ఇబ్బంది పడకండి. ఆ దేవుడిచ్చినటువంటి బడ్జెట్తోటి శాశ్వత నిర్మాణానికి ఏర్పాటు చేయాలనేసి కోరుతున్నాం. అగ్గనూరు పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. గురువారం యాలల మండలం అగ్గనూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నేడు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు స్పోర్ట్స్ యూనిఫామ్ ఇనాగరల్ సెరమనీని ఘనంగా నిర్వహించారు. ఆటలు ఆడే విద్యార్థుల కోసం నూతన స్పోర్ట్స్ యూనిఫామ్ తో ఇనాగరల్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్తమ బోధనను అందిస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు మట్టితో వినాయకులను తయారు చేసి 9 రోజుల పాటు పూజలు నిర్వహించి నేడు వినాయకులను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు అనంతయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జీవని గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది. గురువారం బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో డాక్టర్ శ్రీకాంత్ పాల్గొని గ్రామంలోని ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు, బీపీ, షుగర్ తదితర పరీక్షలను నిర్వహించారు. సీజన్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించామని, ప్రతి ఒక్కరూ క్షయవ్యాధి సోకకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాజ్యలక్ష్మి, నవంద్గి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజాపురం మాధవరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాణిక్ రెడ్డి, మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు నరసింహులు, గ్రామస్తులు, ఆశా వర్కర్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్లీ పుట్టిన పిల్లలకు మనము 24 గంటల లోపే ఒక వ్యాక్సిన్ ఇస్తాం. అది ఎందుకోసం ఇస్తాము అంటే మనకు పుట్ట మీద వ్యాధి అంత మీకు ఐడియా ఉంటుంది, అది రాకుండా ఇస్తారు. అయితే ఇప్పుడు 10 లక్షణాలు ఉన్నాయి కొంతమంది అడల్ట్లో, దాంతో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. అయితే మీకు ఏమవుతుంది అంటే కంపల్సరీగా ఈజీగా ప్రోన్ అవుతుంది సార్ అది రావడానికి. కాబట్టి అది అల్టో బీసీజీ వ్యాక్సిన్ కూడా వస్తుంది, అది కూడా మీరు కంపల్సరీ. గవర్నమెంట్ నుంచి పెట్టించేది మనం ముంగల్ పెట్టించుకోవడమే. అదే సార్, అందుకే చెప్తుంది మేడం మాకేం మూల వచ్చిందాడు ఏం పర్మిషన్ ఇస్తుంది. మీకు చుట్టాలు నాకు అన్న అంటారు. అదే అదే ఆల్రెడీ చెప్పింది డాడీ అదే ఇప్పుడు మళ్ళీ మీ పేరు చేసి పెడతారు. ఎక్కడ చేస్తున్నాం పోస్టింగ్ కాకపోతే అక్కడ డాక్టర్ నువ్వు ఫస్ట్ అయినా నేను ట్యాబ్లెట్ ఏమైంది పెట్టాలంటే నేను గుల్బర్గాలో చూపించుకుంటే మన ట్యాబ్లెట్కు కంట్రోల్ కానప్పుడు గుల్బర్గా తెప్పిపోతే వాడినప్పటి నుంచి అయితే కంట్రోల్ ఉన్నది. కొంచెం అరికాల మంట ఒక్కటి ఉండదు సాయంత్రం సాయంత్రం ఏం లేదు, తిమ్మిర్లు ఏం లేదు, చీమలు వచ్చినట్టు ఏం లేదు, ఓన్లీ ఇది ఒకటే మంటలు ఒకటే చీమలు అదే వచ్చినట్లనే కానీ అరికాల ఒకటే టెస్ట్ ఉంటుంది దానికి. నవల్గాలో అయినా బస్టబాల్ అయినా విటమిన్ B12 డెఫిషియన్సీ అయితేనే ఇట్లా అవుతుంది. దానికి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు వస్తా. తాండూరు మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పదవి విరమణ పొందిన అఫ్జల్ అనే వ్యక్తిచే మేకలకు వైద్యం చేయించారు. తాండూరు మండల కేంద్రంలో ఉన్న పశు వైద్యశాలకు తాండూరు పట్టణంతో పాటు పాత తాండూరు, సాయిపూర్, ఇందిరానగర్, మల్లెడ్పల్లి తదితర తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు అనారోగ్య పాలైన మూగ జీవాలు, పశువులను, జంతువులను, మేకలను, గొర్రెలను అక్కడికి తీసుకువచ్చి వైద్యం నిర్వహిస్తారు. ఏడీ స్థాయి వైద్యులు ఉండవలసిన ఈ ఆసుపత్రిలో ఏ ఒక్కరోజు కూడా వైద్యులు లేకపోవడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సాధించకపోవడంతో అనారోగ్య పాలైన పశువుల ఆరోగ్య పరిస్థితిని చూసే దిక్కే లేదు. పశు వైద్యశాలలో ఎంతో విలువైన ఫ్రిడ్జ్ తదితర వైద్య పరికరాలు, వస్తువులు, మందులు అన్ని ఉన్నా నిరుపయోగంగా మారాయి. సమయానికి చికిత్స అందించవలసిన వైద్యులు లేకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంచే రాయితీ ద్వారా లభించే దానా, గడ్డి విత్తనాలు తదితర పథకాలు రైతులకు వివరించే నాతుడే కరువయ్యారు. పై అధికారులు, ప్రజాప్రతినిధులు పశు వైద్యశాలపై దృష్టి సాధించి వైద్యులు ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
गोभी उठा ले जाना बोतल भेज देना पैसे पूरा पैसे बाकी है डॉक्टर मलेशिया జిన్గుర్తి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వెన్న ఈశ్వరప్ప, జిల్లా కార్యదర్శి పటేల్ విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రవాస్ యోజన కార్యక్రమం జరిగింది. ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా జిన్గుర్తి, సిరిగిరిపేట గ్రామాలలో గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించారు. జిన్గుర్తి గ్రామంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పులుసు మామిడి నరసింహులు నివాసంలో అన్ని కులాలు సమానమే అని, కుల వివక్షకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని తెలుపుతూ నాయకులు తేనీటి విందులో పాల్గొన్నారు. జిన్గుర్తి శివారులోని శ్రీ రామలింగేశ్వర స్వామి, హనుమాన్ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాజుల శాంతకుమార్, శేఖాపురం అంజనేయులు, బొప్పి శ్రీహరి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన మండలానికి ఇచ్చేసిన ఒకసారి గారికి నమస్కారం. అలాగే జిల్లా అభివృద్ధి గారికి, అభిషేక్ గారికి, విజయన్న గారికి, అంజనేయులు గారికి, రవి గారికి, మల్లేష్ గారికి, ఇప్పుడు ఈ ప్రవాసోద్యోగ కార్యక్రమం జరిగేది ఉద్దేశం ఏంటంటే మనకు ప్రభుత్వ వారి ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే మనం ఈ ప్రవాసోద్యోగ కార్యక్రమం చేసుకుంటున్నాము. దానికి మన మండలంలో ప్రతి కార్యకర్త ఒక సైనికులాగా పనిచేసి ఊరి నుంచి మనం గ్రామం అలాగే ఎంపీటీసీ పదవి కానీ ఎంపీటీసీ పదవి గెలుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంది. దాంట్లో భాగంగా మన మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించి దానికి మన మండలం సహకారం చేసి ఈరోజు మన చేసే బాధ్యతలు మనం అన్ని కార్యక్రమాలు చేసి విజయవంతంగా చేసి మన మండలంలో నూతన భాషలో అన్ని విజయం సాధిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మనము పని చేసి గెలిపించిన వాళ్ళే, కానీ ఈ ఎలక్షన్లు ఎవరి అలా యువకులు ఊళ్ళో ఉన్న పెద్దమంది. కాబట్టి ఈ ఎలక్షన్లో మనం గెలవాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకుంటారు ఎంపీ అమ్మాయి మహిళలు అని చెప్పేసి, తర్వాత బాత్రూమ్స్ మహిళలకు కూడా ఆత్మగౌరవం ఉండాలి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఊళ్ళల్లో ఉండినట్టు ఎక్కడో బయటికి వెళ్ళాలి కాబట్టి ఆ ఇబ్బంది పడద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్లా రకరకాల అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. అవగాహన ఉందా? ఉన్నదా? ఈ పథకాలన్నీ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు మేము అభ్యపెట్టి చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు అభ్యపెట్టి చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చెంగోల్ గ్రామం నుంచి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ చెంగోల్ గ్రామంలో ఈ గ్రామానికి ముఖ్య అతిథిగా ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెన్న ఈశ్వరప్ప గారు రావడం జరిగింది. మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ విజయకుమార్ గారు, జిల్లా కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయకుమార్ గారు, మరియు జిల్లా ఓబీసీ అధ్యక్షులు బొప్పి శ్రీహరి గారు, మరియు మండల ప్రధాన కార్యదర్శులు మల్లేశ్వర స్వామి, మరియు మండల నాయకులు పటేల్ విజయ్, చిరంజీవి, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించడం ఏమిటనగా, ఈరోజు మన గ్రామాలలో ఉన్న సమస్యలను పైకి పంపించడానికి, ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మన ముఖ్య అతిథి గారు ఇచ్చేయడం జరిగింది.
మరి మన విషయాలు ఏమిటంటే రాబోయే ఎలక్షన్లో మనం ఈ ఎంపీ ఎలక్షన్లో ఒక ఎంపీకి మద్దతు తెలపడం జరిపింది కాబట్టి మనం కూడా ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలను లోకల్ నాయకుడిని మనమే మన బీజేపీ నాయకుడిని ఖచ్చితంగా మీరు అందరూ ఎన్నుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుకు సాగించే బొప్పి శ్రీహరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రవాస యోజన కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెన్న ఈశ్వరప్రసాద్ గారు మన మండలానికి మన చెంగోల్ గ్రామానికి రావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టణ విజయ్ కుమార్ గారు, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖపురం అంజనేయులు గారు, అలాగే మండల ప్రధాన కార్యదర్శి మఠ మల్లు గారు, పుర మల్లేష్ గారు, వడ్ల విజయన్న గారు, అలాగే బీజేపీ కార్యకర్తలు శ్రేణులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఏం చెప్పిందంటే ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి తెలుసుకోండి, పబ్లిక్ ఏం సమస్యలు ఉన్నాయి, అక్కడ మౌలిక వసతులు ఎలాగున్నాయి అని చెప్పేసి రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడంతో ఉదయం నుంచి రచ్చకట్టల కాయలలో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, దళితవాడలలో కానివ్వండి, మొత్తం ఊరంతా తిరిగి అక్కడ బస్సులలో ఉండి అక్కడ కార్యకర్తలతో మమేకమై భోజనం చేసి చాయ్ తాగి ఒక వాతావరణం కుటుంబ సభ్యుల వాతావరణంగా ఏర్పాటు చేయమని చెప్పేసి రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ముఖ్య అతిథిగా డాక్టర్ వెన్న ఈశ్వరప్రసాద్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రోతాపూర్, చిరిగిరిపేట, చెంగోల్పేట, ఆర్తిపట్ట జిల్లులో ఉంటుంది. సార్ గారు అక్కడి నుంచి తెలియజేసి మన మండలంలో ఏమేమి సమస్యలు అన్ని రాష్ట్ర పార్టీకి తెలియజేయడానికి వస్తారు వారు. వారికి ఇదే స్వాగతం పలుకుతూ ఈరోజు మన చెంగోల్ గ్రామంలో ఏం సమస్యలు తెలుసుకోవడానికి పార్టీ పెట్టడానికి అందరితో కూర్చొని మమేకమై చాలా రాసుకుంటూ మాట్లాడుకుంటూ ఏ సమస్యలు ఎట్లా ఉంది, ఫ్యూచర్లో మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి ఇప్పుడు మన జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ గారు ప్రధాన కార్యదర్శిగా నేను ఏదైతే భావాలన్నీ దేశం కోసం ధర్మం కోసం అనేది భావాలు మన జీవితం అంతా ఎంతసేపు ఏం చేస్తాం, మన కుటుంబము, మన భార్య, మన పిల్లలు ఎంతసేపు అదే జరుగుతూ ఉంటుంది. భార్య, కుటుంబం, పిల్లలు అది మన విద్యుత్ ధర్మం, అది మన ఏమంటారు మన బాధ్యత. కానీ ఈ దేశంలో పుట్టినందుకు అర్థమని ఈ దేశం కోసం మనం కూడా మనం భాగస్వాములు కావాలి ఎప్పుడు ఆలోచన ఉండేది. కాబట్టి నేను ఖచ్చితంగా గత 15-20 సంవత్సరాల నుంచి టీచర్లకు అమలు చేసేది. తాలూరు టీచర్లు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి విధానవాడ, తాలూరు, మల్లకొండ అన్ని జిల్లాల టీచర్లు గవర్నమెంట్ హైదరాబాద్ అమలు చేసేది. బావుడు దేవుడు నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ అవకాశం కల్పించిన నరసింహన్న గారికి, అంజనేయులన్న క్లియర్గా అన్నాడు ఈరోజు ఎంఆర్పిఎస్ మా ఉపాధ్యక్షులు ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా అని నిన్ననే రాత్రే డిసైడ్ చేసినాం. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే నేను రాత్రే డిసైడ్ చేసినాం. కాబట్టి మాకు కూడా సంతోషం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దళితవాడకు, దళితుల ఇంటికి ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళంతా మా సోదరులే అని చెప్పేసి ఖచ్చితంగా ప్రకటిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన జిన్గుర్తి గ్రామవాసులకు, జిన్గుర్తి భూపతి రమేష్కు, సంఖ్యపల్లి రమేష్ కృష్ణవచ్చుడు ఆయన ఎన్నుకున్నాడు, చిరంజీవులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై భారత్. అందరం ఒక ఫోటో కలిసి దిగుదాం, దిగి మాకు సెలవేయండి ప్లీజ్. ఆ తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత బిఎస్సీ ద్వారా నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడం జరిగింది. నేను ప్రభుత్వ ఉద్యోగంలో చివరిగా నేను గ్రూప్ 1 ఆఫీసర్గా రిటైర్ విఆర్ఎన్ తీసుకున్న సందర్భంలో నేను తాండూరులో కూడా వర్క్ చేయడం జరిగింది ఒక 5 సంవత్సరాలు. తాండూరులో ప్రతి గ్రామంతో నాకు అనుబంధం ఉంది. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక 5 సంవత్సరాలు నర్సరీ సార్ అడ్వకేట్ ఉండే కదా షాప్ మార్కెట్ దగ్గర అక్కడ ఉండే ఆఫీస్ ఆ గ్రామంలో అక్కడ 5 సంవత్సరాలు కుటుంబ సభ్యులు మన ధర్మం అయితే కుటుంబ సభ్యులు మనం ఎంత గర్వంగా ఫీల్ కావాలి, కాలేరెత్తుకోవాలి, ఎక్కడ భయపడదు. నేను అనేది
श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम बाबा साहेब अंबेडकर गारी की మంచిగా వచ్చినాయా? తాండూరు పట్టణంలోని వినాయక్ చౌక్ దగ్గర నడి రోడ్డుపై కొన్ని నెలలుగా మురికి నీరు ప్రవహిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది మురికి కాలువలను శుభ్రం చేయక మురికి నీరు రోడ్డుపైనే ప్రవహిస్తున్నదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో 2-3 రోజుల నుండి కాదు, ఏకంగా కొన్ని నెలలుగా మురికి నీరు ప్రవహిస్తున్నదని, ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదా అని కాలనీవాసులు నిలదీస్తున్నారు. కొందరు తమ వ్యాపారాలు నిర్వహిస్తుంటే వ్యాపార స్థావరాల నుండి మురికి నీరు ప్రవహిస్తున్నదని, తమ వ్యాపారాలు ఎలా కొనసాగించాలని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని వినాయక్ చౌక్ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీళ్ళు వస్తున్నాయి సార్, మొత్తం ఆడ పైపులు ఆగినాయి. మోరీలు తీయడానికి ఒకసారి లేరమ్మా? ఎన్ని నెలలు? వారమైనా? వారం 10 రోజులు మీనా సార్, వారం 10 రోజులు మీనా. నీళ్ళు వస్తున్నాయి ఆడ పైపులు వదిలినాయి సార్. ఆ నీళ్ళతో ఆయన నెల అయింది అంటున్నాడు కదా రాక. మోరీలు సాఫ్ చేయడానికి రాక నెల అయింది అంటున్నాడు. ఇప్పుడు ఆడదేరు సార్. ఈ ఆడికి వెళ్ళి వస్తున్నారు మోరీ ఇది. కరెక్ట్ వస్తలేరు వాళ్ళు, ఇలా వస్తలేదు మొత్తం మోరీ నిండింది. गंडी के नीचे पूरा गलीज हो जा रहा, सड़ जा रहे हमारे पायरा, पूरा बंडी के नीचे कचरा जमा हो जा रहा. कैसा करना है पूरा?
వీటికి వెళ్ళి మనం బోరింగ్ అది కంటిన్యూషన్ ఉంది. బోరింగ్ కూడా తీయడం కూడా ఎట్లా టెల్లర్ షాప్ నుంచి వాటర్ వస్తుంది మాకు. ఇక్కడ మొత్తం చెత్త జామ్ అవుతున్నది. ఇలాంటి వస్తే మొత్తం రాత్రి మొత్తం మాకు తిప్పలు ఇలాంటి కాలు పెట్టడానికి రాకొచ్చి మొత్తం చెత్త జామ్ అవుతున్నాం. మాకు తిప్పలు అవుతున్నది. మొత్తం కాళ్ళు మొత్తం ఇది అవుతున్నాయి. మొత్తం మేము రాళ్ళు పెట్టుకొని లాడుతున్నాం. అక్కడిక్కడ మా తిప్పలు మాకు మొత్తం చెత్త మొత్తం ఎక్కడెక్కడ జామ్ అవుతున్నది. అంటే మున్సిపాలిటీ వాళ్ళు తీస్తలేరా? ఇక్కడైతే ఎవరు వస్తారు? నేను వచ్చినప్పుడు సంగతి ఇక్కడ ఎప్పుడు కనిపించలేదు ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు. ఎన్ని నెలలు? నేను వచ్చి ఇక్కడికి నెల పైన అవుతున్నది. మొత్తం వాటర్ ఇంటి మొత్తం మొత్తం చెత్తనే ఉంటుంది. వాన వచ్చినా ఏమొచ్చినా మొత్తం నీళ్ళు ఒక్క నుంచి వస్తాం. మొత్తం మొత్తం ఇక్కడ మొత్తం ఆగిపోతాయి నీళ్ళు వచ్చి. కచ్చా మొత్తం అంటే ఫుల్ కచ్చ ఎట్లా అంటే అట్లా జామ్ అయితే వచ్చి మొత్తం తీసిగా రాజుకైతే నాకు ఇబ్బంది పడతా చేయడానికి. మొత్తం మొత్తం అందరు చూస్తారు తీసుకుంటే ఏం చేస్తున్నారు వస్తుందంటే कशा निकाल वो निकाल भैया वो कर ये कर पूरा मैं कर बोला छत्ता साफ करना वो करना बोल तो कैसा करते रात में। हाँ पैरा दो कैसा हो गया हमारा पैरा देखो पैरा देखो हमारे देखो तो देखो पैरा पत्थर पे తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable